నమస్కారం పవన్ కళ్యాణ్ సార్. మీ జనసేన పార్టీ కార్యకర్తను నేను కూడా కొన్ని సంవత్సరాలుగా. బట్ ఏంటంటే నేను మీకోసమని ప్రత్యేకించి మీరు ఈ పొలిటికల్లోకి రాకముందునే ఒక మంచి హీరో, ఒక మంచి పర్సన్ అని చెప్పేసి ఇలాంటి ఒక నిజాయితీ గల వ్యక్తికి ఇలాంటి పాట రాస్తే బాగుంటుందేమో అని చెప్పేసి నేను ఒక పాట రాసుకోవడం జరిగింది. ఆ పాటని యూట్యూబ్లో కూడా పెట్టాను. బట్ ఏంటంటే చాలామంది ఎవరైతే ఎక్కువ పీపుల్ అంటే బయటి సొసైటీకి ఎవరైతే ఎక్కువ తెలుస్తుంటుందో వాళ్ళ వీడియోసే ఎక్కువ లైక్ చేస్తున్నారు. నేనేమనుకున్నానంటే మీకు ఈ సాంగ్ డెడికేట్ చేసి మీ త్రూ ఏమైనా మంచి అవకాశాలు కానీ ఏదైనా ఒక కష్టపడే ఏదో ఒక వే దొరుకుద్దేమో అన్న ఆలోచనతో నేను ఆ సాంగ్ మీకోసం ప్రత్యేకించి రాయడం జరిగింది. అది నేను చాలా నాకున్న ఫ్రెండ్స్ లింక్స్ ద్వారా మీకు చేరుతుందేమని చాలామందికి పోస్ట్ చేశాను. బట్ ఏంటంటే కొన్ని వ్యూసే వచ్చి ఆగిపోయింది. నేను అది మీ వరకు చేరుద్దేమో అనుకున్నాను. బట్ నేను అది స్టిల్ ఓన్గా లిరిక్స్ అండ్ సింగింగ్ కూడా చేశాను. అది యూట్యూబ్లో పెట్టాను. లిమ్మల కృష్ణ అని అంటే ఆ సాంగ్ వచ్చేస్తుంది యూట్యూబ్లో సెర్చ్ చేసినా కానీ. బట్ ఏంటంటే మీ వరకు చేరుతుందేమో అనేసి నేను అనుకున్నాను. నా కోరిక ఏంటంటే నా సాంగ్ని మీదేదైనా ఇలాంటి పనికొచ్చే సాంగు ఒకసారి విని చూడండి. అది ఒక చాలా క్లారిటీగా ఒక పద్ధతిగా రాసి ఉంటాను. అంటే మీ శ్రమకు తగ్గట్టు మీ ఫ్యూచర్కి తగ్గట్టు నేను ఊహించి రాసిందనమాట. ఎన్నో రోజులు రాత్రి పగలు ఒక మంచి కొటేషన్ దొరికిందంటే దాన్ని ఊహించి అది అందులో కరెక్షన్ చేసి మళ్ళీ అది ఫిల్ చేయడం, రాయడం, ఓన్గా రాసి ఓన్గా పాడడం జరిగింది. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇక్కడ వైజాగ్లో ద్వారకానగర్లో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టించి మరి పాడడం జరిగింది. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ మీ వరకు ఇంకా రాలేదు ఆ సాంగు. మేబీ అది కంపల్సరీగా మీ మూవీలో పెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. నా పేరు కృష్ణ. నేను ప్రజెంట్ అయితే వైజాగ్ సిటీలోనే ఉంటున్నాను. ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగి. చిన్న బాధలు ఉన్నాయి కానీ ప్రతి వారికి ఉంటాయి. అవన్నీ పట్టించుకుంటే అవ్వదు. సో బెటర్ లైఫ్ ఏమని అని ఎత్తుక్కుంటున్నా. ఒకసారి ఇన్స్టాలో పెడతాను. నా సాంగ్ ఒకసారి విని చూడండి. థ్యాంక్ యూ సార్ పవన్ జీ. థ్యాంక్ యూ సో మచ్.